విపత్తుల్లోనూ నేనున్నాను అంటోంది. పర్యావరణ పరిరక్షణలో నేను సైతం అంటోంది. ఇక ప్రభుత్వ స్థలాలను చెరబెట్టిన వారి భరతం పడుతూనే ఉంది. ఇవన్నీ చేసేది ఒకే ఒక్కరు, అదే హైడ్రా. ప్రారంభమైన 2 ఏళ్లు మాత్రమే అవుతున్నా సరే ఏకంగా 1,00,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను రక్షించింది హైడ్రా. చేసింది ఇంత అయితే ఇక చేయబోయేది ఎంత? హైడ్రా మునుముందు ఉన్న ఆ లక్ష్యాలేంటి? ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి, సహజ వనరులు కాపాడాలి, సిటీలో జనానికి ఉపశమనం కల్పించాలి, వరదలు విపత్తులు వస్తే రంగంలోకి దిగాలి. ఇదే హైడ్రా కాన్సెప్ట్. అందుకే ఏర్పాటైన 2 ఏళ్లలోనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఏకంగా 1,10,000 కోట్ల విలువైన భూములను కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించింది హైడ్రా. ఇక లెక్కల్లో చూస్తే 2,435.23 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది హైడ్రా. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూములు ఇలా హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకున్న లిస్టులో ఉన్నాయి. బహిరంగ మార్కెట్లు ఈ భూముల విలువను లెక్కగడితే 2,43,500 కోట్లుగా ఉంది. అదే జీవకోటికి ప్రాణాధారమైన చెరువుల్లా, ప్రాణవాయువును అందించే పార్కులుగా పరిగణిస్తే ఆ విలువ అనంతం. చెరువుల కబ్జాలను తొలగించి 449.11 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. మొదటి విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణలో భాగంగా తమ్మిడికుంట వద్ద 15 ఎకరాలు, కూకట్పల్లి నల్ల చెరువులో 14 ఎకరాలు, ఉప్పల్ నల్ల చెరువులో 10 ఎకరాలు, సున్నం చెరువులో 15 ఎకరాలు, బమురుకునుద్దౌల చెరువులో 11 ఎకరాలు, బతుకమ్మ కుంటలో 5 ఎకరాల భూమిని కాపాడి ఆ మేరకు చెరువుల విస్తీర్ణాన్ని పెంచింది హైడ్రా. మొదటి విడత చేపట్టిన 6 చెరువుల వద్దనే 70 ఎకరాల వరకు హైడ్రా కాపాడింది. ఇక రెండో విడత చేపడుతున్న 14 చెరువుల వద్ద మరో 300 ఎకరాల వరకు హైడ్రా కాపాడనుంది. హైడ్రా ఏర్పడిన నాటి నుంచి హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులతో పాటు రెవెన్యూ అధికారులు అందించిన వివరాల ఆధారంగా 1,804.23 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్లో 300 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకుంటే గట్కేసర్ మండలం కాచవాని సింగారం విలేజ్ లోని నల్లమల్లారెడ్డి ఆక్రమణలున్నాయి. అమీన్పూర్లో 862 ఎకరాలను హైడ్రా కాపాడింది. అలాగే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కానమెట్, కొండాపూర్ ఇలా నగరం వైపులా ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది. నాలాల ఆక్రమణలను తొలగించి 19.26 ఎకరాలు, పార్కులను కబ్జాదారుల నుంచి విడిపించి 90.29 ఎకరాలు, రహదారులు ఫుట్పాత్లను తొలగించి 50.06 ఎకరాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలను తొలగించి 21.29 ఎకరాలున్నాయి. ధన బలం, అంగబలం, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల ఆక్రమణలు తొలగించటమంటే సాధారణమైన విషయం కాదని హైడ్రా చేసిన ప్రతి ఆపరేషన్లోనూ కనిపించింది. ఎన్నో ఛాలెంజ్లు ఎదురయ్యాయి, మరెన్నో ఒత్తిడిలు. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. హైడ్రాను ముందుకు నడిపించి లక్ష్యం వైపు ప్రయాణించేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. అమీన్పూర్లో ముఖిం ఆక్రమణలు తొలగించిన విద్యా సంస్థల అధినేతగా చెలామణి అవుతూ ప్రభుత్వ భూములు కాజేయాలని ప్రయత్నించిన నల్లమల్లారెడ్డి, హైటెక్ సిటీ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కబంద హస్తాల్లో ఉన్న 29 ఎకరాలు, గచ్చిబౌలిలో సంధ్య శ్రీధర్రావు ఇలా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ భూములు కొల్లగొట్టిన ఏ ఒక్కరిని వదలకుండా ప్రజలకు చెందాల్సిన భూములను హైడ్రా కాపాడింది. 2024 జూలై 19న ఏర్పడింది హైడ్రా. మరో నెల రోజుల్లో 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ ఏడాది 1.10 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడితే వచ్చే ఏడాది మరో 1,00,000 కోట్ల విలువైన భూములు కాపాడాలని హైడ్రా లక్ష్యంగా పెట్టుకుందన్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. మొదటి విడత 6 చెరువులు, రెండో విడత 14 చెరువుల పునరుద్ధరణకు తోడు మరో 4 పెద్ద చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు హైడ్రా ఇప్పుడు 3 కమిషనరేట్ల పరిధిలో బాధ్యతలను తీసుకుంది.